హాయ్ అండి. నేను మీ ఝాన్సీని ఝాన్సీస్ బ్లాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు ఒక మంచి వ్యక్తి గురించి మాట్లాడుకుందామండి. అది ఎవరంటే హోమియోపతి డాక్టర్ గారు, డాక్టర్ సత్యనారాయణ గారు అనమాట. ఆయన గురించి మీకు చెప్తాను. ఇది అందరికీ ఉపయోగపడే వీడియో. హోమియోపతి వాడాలనుకునే వాళ్ళకి ఆయన చాలా మంచి డాక్టర్ గారు అనమాట. మా ఇంట్లో జరిగిన విషయం ఒకటి చెప్తానండి. నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానో మీకు తెలుస్తుంది. మా వారు రిటైర్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్గా చేసి రిటైర్ అయ్యారనమాట 2017లో. ఆ తర్వాత అమ్మాయి డెలివరీ ఉంటే యుఎస్ అది వెళ్ళాము. నాకంటే ఒక నెల రోజుల ముందు ఈయన ఇండియా వచ్చేసారు. నేను ఒక నెల రోజుల తర్వాత రావాల్సి వచ్చింది. అక్కడే ఉన్నాను నేను. అయితే ఈలోగా కొంచెం కొన్నాళ్ళు బంధువుల ఇంట్లో తిని కొన్నాళ్ళు బయట కూడా తినడం వలన లైట్గా తినడం వలన సిక్ అయ్యారనమాట. సరే నేను వచ్చాను. ఎయిర్పోర్ట్లోనే ఆయన చూసేటప్పుడు చాలా డల్గా కనబడుతున్నారు. ఏంటండి అంటే లైట్గా జ్వరం వస్తుంది, మోషన్స్ కూడా అవుతున్నాయి అని అన్నారు అనమాట. సరే జ్వరం వస్తే అలా ఆగకూడదు కదా అని ట్రీట్మెంట్ కోసం వెళ్తే ఏమైంది, ఇంకా జ్వరం తగ్గకపోగా ఆ వారానికి 2 కేజీలు చొప్పున వెయిట్ కూడా తగ్గిపోతూ ఒక నెల రోజుల్లో 7-8 కేజీలు వెయిట్ లాస్ అయిపోయారు. జ్వరము తగ్గలేదు. రోజు సాయంత్రం పూట వచ్చేది, మళ్ళీ ప్రొద్దుటే తగ్గేదండి. సాయంత్రం పూట కూడా 1 గంట 2 గంటలు కనపడేది, ప్రొద్దుటే తగ్గిపోయేది. ఏంటిది అంటే మణిపాల్ హాస్పిటల్కి వెళ్ళాం. అన్ని రకాల టెస్టులు చేశారండి. ఏమేమి టెస్ట్లు అంటే ఇంకా అసలు మొత్తం బ్లడ్ టెస్ట్లు, స్కానింగ్, ఎక్స్రేలు, కొలనోస్కోపు, ఇంకా అన్ని రకాల టెస్టులు చేసిన ప్రాబ్లం ఎక్కడుందో కనిపెట్టలేకపోయారు. ఆఖరికి టీబీనో క్యాన్సర్ ఏమో అని కూడా సస్పెక్ట్ చేసి టెస్టులు చేశారండి. చివరికి ఎలా తగ్గుతుందా అని చాలా భయపడిపోయాము. మనిషి ఏమో సన్నగా అయిపోతున్నారు. ఆ టైంలో ఈయన ఫ్రెండ్ ఇలా ఉంది అని ఫోన్లో మాట్లాడుకుంటాం కదా, ఈయన ఫ్రెండ్కి చెప్తే ఒకసారి హోమియోపతి ట్రై చేయాల్సింది అని చెప్పారు. ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు బెంగళూరులో, సత్యనారాయణ గారు అని. ఆయన దగ్గర ఒకసారి ట్రై చేయమనంటే, ఇప్పుడు మేము అప్పుడు ఉన్నది విజయవాడ నుంచి బెంగళూరు దాకా వెళ్ళే ఇది కూడా లేదు. ఆయన చాలా వీక్గా కూడా ఉన్నారు. నువ్వు ఫోన్లో కాంటాక్ట్ చెయ్యి అని ఫ్రెండ్ చెప్పారనమాట. చెప్తే ఆయన మందు ఇచ్చారండి. ఇస్తే మీకు ఆ మందుల గురించి కూడా చెప్తాను నేను. బాప్టిషియా ఆర్సెనిక్ ఆల్బ్ అని 2 రకాల మందులు ఇచ్చారండి. 10 రోజుల వ్యవధిలో అవి వేసుకోమన్నారన్నమాట. ఆ మందులు వేసుకున్నాక ఆయనకి అంటే ఈ జ్వరానికి తిండి తినలేకపోయేవాళ్ళు వెయిట్ తగ్గిపోతుందన్నమాట. అసలు తినాలన్న ధ్యాస, ఆకలి కూడా ఉండేది కాదు. ఆ మందు పడగానే ఆకలి అనిపించి భోజనం సరిగ్గా చేయడం మొదలుపెట్టారు. వెయిట్ పికప్ అయింది. జ్వరం అసలు వేసుకున్న మరుసటి రోజు జ్వరం కూడా తగ్గిపోయిందండి. తగ్గిపోయి మామూలుగా అనమాట నార్మల్ దీనికి వచ్చేసారు. అయితే ఆ డాక్టర్ గారు ఎక్కడుంటారు ఏంటి అనేది నేను మీకు చెప్తాను. ఆ డాక్టర్ గారు బెంగళూరులో ఉంటారండి, సత్యనారాయణ గారని. వైద్యం ఉచితంగా చేస్తారు, మందులు కూడా ఉచితంగా ఇస్తారనమాట. కాకపోతే మనం ప్రొద్దుటే వెళ్ళాలి, లైన్లో నిలబడి టోకెన్ తీసుకోవాలి. అపాయింట్మెంట్ మీద ఇవ్వడం అలాంటివి
ఉండదు. అపాయింట్మెంట్ ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ ఇవ్వడం అది ఉండదన్నమాట. అయితే బెంగళూరులో ఉండేవాళ్ళైతే బెంగళూరులో ఉండే వాళ్ళకి చెప్తానండి ఏ రోజుల్లో ఆయన ఉంటారనేది. సోమవారము, బుధవారము, శుక్రవారము ఉంటారండి. నెలలో 3 వారాలు. మొదటి 3 వారాల్లో సోమవారము, బుధవారము, శుక్రవారము, శనివారం కూడా ఉంటారు. సోమవారం అయితే సాయంత్రం 3 నుండి సోమవారము, బుధవారం, శుక్రవారం సాయంత్రం 3 నుండి 9 గంటల వరకు చూస్తారటండి. అయితే వెళ్ళగానే మనం టోకెన్ తీసేసుకోవాలి కదా. ఆ టోకెన్ టైం ఏమో సాయంత్రం 3 నుండి 7 గంటల వరకే ఇస్తారంట. డాక్టర్ గారు చూడడం ఏమో 3 నుంచి 9 గంటల వరకు చూస్తారు. టోకెన్ ఇవ్వడం మాత్రం 7 గంటల వరకు ఇస్తారు. అదే శనివారం అయితే ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చూస్తారటండి. ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు ఏమో టోకెన్స్ ఇస్తారంట. కాకపోతే కంపల్సరీ అక్కడికి వెళ్ళి నిలబడి క్యూలో ఉండి మన రికమెండేషన్లు అవి పనికిరావు. మనమే స్వయంగా నిలబడి టోకెన్ తీసుకుని అక్కడ కూర్చుని డాక్టర్ని కన్సల్టేషన్ అవ్వాలన్నమాట. హోమియో మందులు కూడా ఆయన ఉచితంగానే ఇస్తారండి, ఏమీ ఆశించరు. కాకపోతే కొంచెం స్ట్రిక్ట్గా కనిపిస్తారు. మనం జాగ్రత్తగా మాట్లాడుతూ మనకున్న బాధలు చెప్తే మంచి మందు దొరుకుతుందండి ఆయన దగ్గర. అదే మామూలు రోజుల్లో అయితే మామూలుగా ఫిబ్రవరి ఇంకొక విషయం చెప్తానండి. ఈయన పుట్టిన ఊరు వీరవల్లి దగ్గర అంటండి. వీరవల్లి అయితే అక్కడ కొన్నాళ్ళు బెంగళూరు నుండి వచ్చి 2 నెలలకు ఒకసారి వచ్చి వీరవల్లిలో కూడా వైద్యం చేసేవాళ్ళు. మేము కొన్నాళ్ళు అక్కడికే వెళ్ళామండి. విజయవాడ నుండి అది వీరవల్లికి వెళ్ళేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఆయనకంట మన ఆత్కూరు దగ్గర స్వర్ణభారతిలో ఒక డిస్పెన్సరీ ఇచ్చారంటండి. ఇప్పుడు అక్కడ చూస్తున్నారంట విజయవాడ దగ్గరలో. అయితే ఎప్పుడెప్పుడు అంటే ఫిబ్రవరి, ఏప్రిల్, జూన్, ఆగస్ట్, అక్టోబర్, డిసెంబర్ నెలలో చూస్తారంటే మార్చి నెల అన్నమాట. బెంగళూరు నుండి వస్తారు. అది ఎప్పుడు ఆ నెలల్లో ఆఖరి వారంలో ఆదివారము, సోమవారము, మంగళవారం, బుధవారం 4 రోజులు చూస్తారంటండి. కన్సల్టేషన్ ఉచితమే, మందులు ఉచితమే, చక్కటి మందులు ఇస్తారు. ఎవరికైనా అవసరమైన వాళ్ళు విజయవాడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఈ ఆత్కూరు స్వర్ణభారతి ట్రస్ట్కి దగ్గరికి వెళ్ళాలన్నమాట. బెంగళూరు అయితే బెంగళూరు అడ్రస్ కూడా నేను చెప్తానండి. బెంగళూరు అడ్రస్ ఏంటంటే సైంటిస్ట్ హాస్టల్ 2కి ఎదురుగా డిఆర్డిఓ టౌన్షిప్, సివి రామన్ నగర్, బెంగళూరు 560093 అంటండి అడ్రస్. ఈమెయిల్ ఏమో hsrf1987@gmail.com. ఆయన ఫోన్ నెంబరు 9343094787. ఈయన పేరు సత్యనారాయణ గారండి, డాక్టర్ గారి పేరు. అయితే ఫోన్లో అయితే అపాయింట్మెంట్ ఇవ్వరండి. ఆయన్ని ఫోన్ చేసి విసిగించకూడదు అసలు. కొంచెం కోపంగా మాట్లాడతారనమాట. కానీ మనిషి చాలా మంచి, ఆయన చక్కగా మందులు ఇస్తారు. అయితే ఈయన శిష్యుడు ఒక ఆయన హనుమయ్య గారని గుంటూరు దగ్గర, ఆయన కూడా గుంటూరు దగ్గర పలకలూరు అంటండి. అక్కడ ట్రీట్మెంట్ ఇస్తారట. పలకలూరులో ఉచితంగా వైద్యం చేస్తారట. గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈ ఊరికి వెళ్ళొచ్చు. ఆ డాక్టర్ గారి పేరు హనుమయ్య గారు అంటండి. ఇది హోమియోపతి డాక్టర్ గారి గురించి చెప్దామని. ఆయన చాలా గొప్ప వ్యక్తి అండి. ఏం ఆశించకుండా ఇలా అందరికీ సేవ చేయాలన్న ఉద్దేశంతో ట్రస్ట్ పెట్టి
మనలాంటి వాళ్ళందరికీ అంటే మనకి అంటే ఉచితంగా చేస్తున్నారని వెళ్ళడం కాదండి, ఆయన మందు అంత బాగా పనిచేస్తుందని చెప్పడానికి చేశాను నేను ఇది. అందరు డాక్టర్ల దగ్గర ఇలాగా త్వరగా నయం అవ్వవు కదండి. మేమైతే చాలా నమ్ముతున్నాము హోమియోపతిని. ఎవరికైనా ఆ నమ్మకం ఉండి చూపించుకోవాలి, ఆ డాక్టర్ గారు మంచి వాళ్ళని చెప్తున్నారు కదా అనుకుంటే మీరు వెళ్ళి చూపించుకోవచ్చు. మేమైతే ఇప్పుడు మా వారు కూడా ఈ సత్యనారాయణ గారు కొన్ని క్లాసెస్ కూడా కండక్ట్ చేశారండి ఆన్లైన్లో. అది మా వారు కూడా ఆ క్లాసెస్కి అటెండ్ అయ్యి బాగానే హోమియోపతిలో నాలెడ్జ్ సంపాదించారు. అందుకని మేమైతే చీటికి మాటికి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. ఇప్పుడు కాస్త చిన్నగా జలుబు, దగ్గు, జ్వరాలు, ఒళ్ళు నొప్పులు అలాంటి వాటికైతే మా వారే మందులు తెప్పించేసి ఇస్తారండి. ఈయన ఇంకా ఆన్లైన్ క్లాసెస్ వేరే మంచి మంచి డాక్టర్స్ కూడా ఇప్పుడు పెడుతున్నారు కదండి, అవన్నీ అటెండ్ అవుతున్నారు. దాదాపు 2-3 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా అటెండ్ అయ్యి చూస్తూ ఉంటారు ఈయన. దాంతో ఈయన కూడా బాగానే నాలెడ్జ్ వచ్చింది. మా వరకు అయితే మేము హోమియో మందులే వాడుతున్నామండి. ఎలాగో బీపీ, షుగర్లు అలాంటి వాటికి ఇంగ్లీష్ మెడిసిన్ వాడక తప్పదు. కానీ ఇలా చిన్న చిన్న వాటికి కూడా వెళ్ళిపోయి పద్దాకా యాంటీబయాటిక్స్ వాడడం అంత మంచిది కాదు కదా. ఆ యాంటీబయాటిక్స్ కూడా తరచుగా వాడొద్దని చెప్తున్నారు కదండి ఇప్పుడు. అందుకని ఇవే వాడుతున్నాం మేము. మాకు హెల్త్ అది బాగానే ఉంది. అయితే ఈ వీడియో మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇది అందరికీ ఉపయోగకరంగా కూడా ఉంటుంది. ఎవరికైనా అవసరమైన వాళ్ళు ఈ డిస్పెన్సరీకి వెళ్ళి వైద్యం అందుకోవచ్చు. ఈ వీడియో ముఖంగా నేను ఆ సత్యనారాయణ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. మా వారు ఇప్పుడు ఇలా నార్మల్గా ఉన్నారంటే ఆయన దయ వల్లనే. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.